ఏసే మార్గం నేను విడువడు ఎడబాయుడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ షాలో, ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నా. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదంతో, అనేక దీవెనలు, అనేక ఆశీర్వాదాలతో నింపబడాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి అనేక కార్యాలు దేవుడు జరిగించే దేవుడు అండి. మరి నిజంగా ఆయన ఒక మహిమలో కదండి, మరి ఆయన ఎంతో మహిమ గల దేవుడు, ఆశీర్వదించే దేవుడు, దీవించే దేవుడు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అనేక మేలులతో నింపే దేవుడు అండి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే దేవుని ఒక సన్నిధిలో మరి గోజాడుతావో, అప్పుడు నీ పరిస్థితులు దేవుడు మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతుందండి. నీ జీవితంలో నీ కష్టం నుంచి, నీ బాధ నుంచి, నీ దుఃఖం నుంచి, నీ ఆవేదన నుంచి, నీకు ఏదైతే కొదువుగా ఉందో, నీ జీవితంలో ఏదైతే బాధ ఉందో, నీ ఏదైతే అవసరం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, నీ అవసరాలన్నీ దేవుడు తీర్చే దేవుడు అండి. మరి ఎంతమంది అయితే ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థించుకుంటున్నారో, ఏసయ్యా నిజముగా నా పట్ల నువ్వు అద్భుతం చేస్తావని, నాకు ఆశీర్వదిస్తావని, అనేక ఐశ్వర్యాలు, నాకు ఘనతను, మేలుని, మహిమను నాకు ఇస్తావని, నీ కృపను నాకు చూపిస్తావని, నీ దయ నాకు చూపిస్తావని దేవుడు ఈరోజు నీతో మాట్లాడబోతుందండి. చూసుకుందాం ఆ వాగ్దానము. స్తోత్రం పరిశుద్ధాత్ముల దేవ, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఫిలిప్పీయులు 4:19 దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. ఈరోజు నువ్వు దేని కొరకు, దేవునికి ప్రీతికరంగా మనం ఉండాలంట అండి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? దేవునికి ప్రీతికరంగా జీవించాలంట. ప్రీతికరంగా కాకుండా ఇష్టముగా కదండి, దేవునికి ఇష్టముగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో ప్రతి అవసరము తీర్చెను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడంట అండి. ప్రార్థించుకున్నప్పుడు ఆయన నిజంగా ఐశ్వర్యంతో నింపుతాడంట. ఈరోజు నీ బ్యాంక్ బ్యాలెన్స్ -గా ఉందేమో అండి. ఈరోజు నువ్వు అప్పులతో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, నీ స్థితి బాలేదేమో, నీ పరిస్థితి బాలేదేమో. అయితే దేవుడు నీ స్థితిని మార్చబోతుందండి, నీ పరిస్థితిని దేవుడు మార్చబోతుందండి. నువ్వు ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నావో, దేవా నిజముగా ఈరోజు నా కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది తల్లిదండ్రులు బాధపడేది ఏం తెలుసా అండి, తన పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి, వారి కొరకు ఒక మంచి స్థలాన్ని ఏర్పాటు చేయాలి, ఒక ఇల్లుని ఇవ్వాలి, ఒక మంచి పొజిషన్లో ఉంచాలని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు కదండి. కానీ ఇరుగు పొరుగు మాటలు, నువ్వేం చేస్తావు, నువ్వేం మాట్లాడతావు, నువ్వేమో అవుతా, నీ వల్ల కాదు, నీ పిల్లలు బ్రతికింతేలే, నీ జీవితం ఇంతేలే, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఈరోజు నేను అవమానిస్తున్నారా? నీ సంఘంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, మరి నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నువ్వు ఎప్పుడు సాధించలేవులే, నీ వల్ల కాదులే, ఏమనుకుంటో చాలా డబ్బుతో కూడుకుంది, లేకపోతే ఒక మంచి పొజిషన్ రావాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి, ఉట్టిన అవుతుంది అంటారా అని చెప్పేసి మనని కృంగదీస్తూ ఉంటారు కదండి, బాధ పెడతా ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. నీ వల్ల కాదు అని ఏం చేస్తూ ఉంటారండి, నీ ఆలోచన, నీ గోల్ని, లేకపోతే నీ స్థితిని నిన్ను ఇంకా దిగజారుస్తూ ఉంటారు కొంతమంది కదండి. హల్లెలూయా. అందరూ అననండి, కొంతమంది కదండి దిగజారుస్తూ ఉంటారు. ఏమని, నీ పరిస్థితి ఇంతే, నీ బాధ నువ్వు ఇంతే, ఇంక నువ్వు బాగుపడడు, నీ పిల్లల జీవితం అంతే, నువ్వు అనుకుంటున్నావా మంచి పొజిషన్లో వస్తావని, మంచి పొజిషన్లో నీ పిల్లలు ఉంటారు అనుకుంటున్నావా, ఇంతే నీ బ్రతికింతే అని చెప్పేసి అవమానపరుస్తున్నారేమో. దిగులు చెందకండి, భయపడకండి. నువ్వు ఏదైతే ఆలోచిస్తావో చూడండి, మరి ఒక వ్యక్తి ప్రయోగం చేసిందంట అండి. ఏమని ప్రయోగం చేసిందంట, వాటర్ విషయంలోనే కదండి, 2 గ్లాసులు వాటర్ తీసుకుందంట, 15 రోజులు దీన్ని పరీక్షిస్తా నేను అని చెప్పేసి ఒక సైంటిస్ట్ ఏం చేసిందంట తెలుసా అండి, 2 గ్లాసుల వాటర్ తీసుకొని పరీక్షిస్తూ ఉన్నాడంట. ఆయన ఏమని పరీక్షిస్తూ ఉన్నాడంటే, మరి ఆ 2 వాటర్ని తీసుకున్నప్పుడంట, ఒక వాటర్ని పట్టుకొని ఏమంటున్నంట, నువ్వు చాలా మంచిదానివి, చాలా ఇంప్రూవ్మెంట్ అవుతావు, నువ్వు చాలా అది అని చెప్పేసి ఆ వాటర్ని ఏం చేస్తూ ఉన్నాడంట అండి, ప్రతిరోజు ఒక గ్లాస్ వాటర్ని పొగుడుతూ ఉన్నాడంట అండి. హల్లెలూయా. మరి ఇంకో వాటర్ని తీసుకొని నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నట, నువ్వు దేనికి పనికి రావు, నువ్వు వేస్ట్, అసలు నువ్వు ఎందుకున్నావో తెలియదు అని అనేక మాటలు, అంటే నెగిటివ్ మాటలు అంట అండి. ప్రతిదీ ఒక మాట నెగిటివ్, ఒక గ్లాస్ వాటర్లో ప్రతిదీ పాజిటివ్ కదండి. అంటే మంచి మాటలు, నువ్వు బాగుపడతావు, డెవలప్ అవుతావు, నువ్వు ఇంప్రూవ్మెంట్ అవుతావు, నువ్వు చాలా మంచిదానివి, అలా మంచివాడివి అని చెప్పేసి ఆ గ్లాస్ని పొగుడుతూ ఉన్నట, ఈ గ్లాస్ని పొగుడుతూ ఉన్నట. అలా ఒక 15 రోజులు చేసిందంట అండి. చేసి తర్వాత ల్యాబ్లో టెస్ట్ చేశాడంట ఈ 2 వాటర్ని, ఈ గ్లాస్ వాటర్ని, ఆ గ్లాస్ వాటర్ని.
నెగిటివ్ని పాజిటివ్ని చేస్తే చూడండి, పాజిటివ్ ఉన్న వాటర్ ఏమైందంట తెలుసా అండి, మరి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అయినాయంట, ఫ్రెష్గా ఉన్నాయంట వాటరు. మళ్ళీ దాంట్లో అంటే తను చెక్ చేసిన దానికన్నా, ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఒక 10% ఉంది అనుకోండి, 20%కి వచ్చేసిందంట 15 రోజులలోనే. ఈ వాటర్ని చెక్ చేస్తుంట ఉన్న దానికన్నా ఇంకా 10% తక్కువైపోయిందంట అండి. హల్లెలూయా. ఎందుకు అంటే ఒక వాటరే నెగిటివ్ని పాజిటివ్ని తీసుకున్నప్పుడు కృంగిపోయింది. అంటే ఆ వాటర్ దాన్ని కృంగదీసినప్పుడు ఏమైందండి, తగ్గిపోయిందంట. మరి ఈ వాటర్ని పొగిడినప్పుడు ఆ వాటర్ ఇంప్రూవ్మెంట్ అయిందంట. అంటే ఈరోజు కూడా నిన్ను అనేక మనుషులు, అనేక మంది నిన్ను హింసిస్తున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, నువ్వు దేనికి పనికిరావు, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే అంటున్నారేమో. కానీ మీరు ఏమి కృంగిపోవద్దంట అండి. హల్లెలూయా. అవన్నీ మీరు తీసుకోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆశీర్వదించబోతున్నా, నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయబోతున్నా, ఐశ్వర్యవంతుడిగా చేయబోతున్నా, నిన్ను తలగానే నియమించబోతున్నా, నా మహిమ నిమిత్తము. ఎవరిని మహిమ నిమిత్తం అంట అండి? దేవుని మహిమ నిమిత్తము నిన్ను ఒక పొజిషన్లో ఉంచాలని కోరుకుంటా ఉన్నాడు ఈరోజు. నువ్వు ఎందుకండి కృంగిపోతున్నావు? చూడండి, ఎగ్జాంపుల్ ఒక వాటరే తీసుకున్నప్పుడు ఎంత మరి బలహీన పడిపోయింది. కాబట్టి మీరు కూడా దేవుని మాటలు స్వీకరించండి. దేవునికి సపోర్ట్గా ఉన్నాడు. ఈ లోకంలో ఎవ్వరు నీకు సపోర్ట్ చేయకపోయినా, ఈ లోకంలో నీకు ఎవరి సహకారం లేకపోయినా, ఎవరి సహాయం నీకు అందకపోయినా, దేవుని యొక్క సహాయం నీకు అందబోతుందండి. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చబోతుంది, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో కృంగిపోదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. నీ జీవితంలో అనేక మేలుతో నింపబోతున్నాడు. కాబట్టి ఆ వాటర్ లాగా నువ్వు కూడా ఈరోజు అనేక మాటలు స్వీకరించవచ్చు. మంచి మాటలే స్వీకరించు, చెడు మాటలు వెంటనే డిలీట్ చేసి నీ మైండ్లోకి వెళ్ళి మా దేవుడు నాకు సపోర్ట్గా ఉన్నాడని ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దేవుడు ఏం చేయబోతుండో ఐశ్వర్యాన్ని ఇవ్వడమే కాకుండా ఆయన ఒక మహిమల సాక్షిగా నేను నిలబెట్టుకుంటాడంట. చూడండి, నువ్వు సంఘానికి వెళ్తుంటే నెలలు ప్రార్థించుకొని విశ్వాసం పెట్టెళ్ళండి. నీ పరిస్థితి నీకు నెలకు ఒక సాక్ష్యం దేవుడు ఇవ్వబోతుండో. నువ్వు ఏదైతే గోల్ని అనుకున్నావో, ఎగ్జాంపుల్ ఒక కారు కొనుక్కోవాలని కారు కొంటావు, ఇల్లు కొంటావు, నీ పిల్లలు మంచి పొజిషన్లో వస్తారు. నువ్వు కష్టంలో నుంచి విడిపింపబడి ఆశీర్వాదకరంగా మార్చబట. కష్టం వస్తుంది, కష్టం రాదు అని నేను అనను. ఆ కష్టంలో నుంచి దేవుడు తలగా నేను ఇస్తాడండి. ఆ కష్టం నుంచి నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ అప్పుల నుంచి నేను ఎలా బయటపడాలో మార్గం చూపిస్తాడు. ఒకవేళ సంతానం లేకపోతే నువ్వు ప్రార్థించడం వల్ల, విశ్వాసం ద్వారా నీలో ఉన్న ప్రతి బలహీనతలు, నీ గర్భంలో ఉన్న ప్రతి వేదన, ప్రతిదీ తీసివేసి దేవునికి మహిమకరంగా నియమించుకుంటాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించబోతుండో, దేవునికి మహిమకరంగా దీవించబోతుండో, ఆశీర్వాదకరంగా చేయబోతుండో, ఆయన ఒక ఐశ్వర్యాన్ని, ఆయన ఒక ఘనతను, ఆయన ఒక పేరును మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థించుకోండి. ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయరండి, ఎవరు నేను తలగా నియమించారు, ఎవరు నిన్ను ఆస్తికర్తలుగా చేయరు, నిన్ను ఒక మంచి పొజిషన్లోకి ఉంచారు. కానీ నీకు నువ్వే దేవుని సపోర్ట్ తీసుకొని తలగా దేవుడు నియమించబోతున్నాడు. కాబట్టి నిలబడండి. ఖచ్చితంగా దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. విశ్వాసం నమ్మండి. ముఖ్యంగా విశ్వసించండి. మీకు ఎగ్జాంపుల్ చెప్పినట్టు పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. నెగిటివ్గా ఆలోచిస్తే కృంగిపోతారు, నలిగిపోతారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్న వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యం మేలు జరిగించండి. వారి పరిస్థితిని, వారి స్థితిని, గతిని మార్చండి యేసుప్రభా. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో ఈరోజు యేసుప్రభా, వారి సంవత్సరం అంతా బ్లెస్ చేసి, దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించండి ఏసయ్యా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప మేలు జరిగించండి, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వండి ఏసయ్యా. అనేక మేలులతో, అనేక ఆశీర్వాదాలతో నింపండి యేసుప్రభా. వారి జీవితంలో కార్యాలు జరుగును గాక ఏసయ్యా. మేలు జరిగించండి, ఆశీర్వదించండి ఏసయ్యా. వారి పరిస్థితిని, వారి స్థితిని మార్చండి ఏసయ్యా. ఆటంకాలన్నీ తొలగించండి, అద్భుతం, ఆశ్చర్యం మేలు జరిగించండి యేసుప్రభా. పరిశుద్ధాత్ముడ నీకే స్తోత్రములు, నీకే స్తుతులు, నీకే మహిమ రాజా యేసుప్రభా, నీకే ఘనత రాజా యేసయ్యా. మీరే కార్యాలు జరిగించండి. ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి, ప్రతి మంత్రాలు కొట్టివేయండి, ప్రతి చీకటి శక్తులు కొట్టివేయండి యేసయ్యా. ప్రతి ఒక్క అంధకార శక్తుల నుంచి విడిపించండి యేసుప్రభా. ఈ రోజునైనా ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నారు, కోర్టు కేసు నుంచి, భార్య భర్త సమస్యలు, జాబ్స్ లేక, ప్రమోషన్స్ లేక యేసుప్రభా, నన్ను బిజినెస్లో లాభం లేక బాధపడుతున్నారేమో యేసయ్యా. వారందరినీ మీ జ్ఞాపకం చేసుకుని మంచి లాభాలు దయచండి, మంచి ఆరోగ్యాలు దయచండి యేసయ్యా. రోగంతో, కష్టంలో, బాధలో, ఇబ్బందులో, ఇరుకులో ఉన్నారేమో యేసయ్యా.
వారందరినీ మీ జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య. వారి జీవితాన్ని కట్టండి ఏసయ్య, ఎత్తైన స్థితిలో ఉంచండి యేసు ప్రభా. ఈరోజు వాగ్దానం ద్వారా నువ్వు మాట్లాడిన ఐశ్వర్యం ఇస్తాను వేసయ్య, మంచి మేలుకరంగా మమ్మల్ని దీవిస్తాను వేసయ్య. మా ప్రతి అవసరాలు తీర్చే దేవుడు వేసయ్య. నేను నీకు సాక్షార్థముగా నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసు ప్రభా. నువ్వే సహాయం చేసి అద్భుతాన్ని ఆచరణ మేలు జరిగించి ప్రతి శోధన ప్రతి వేదన కొట్టివేసేసి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశించి నువ్వే కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.